అందుకే ఇవాళ నేను మా రవాణా శాఖ మంత్రి గారికి సూచన చేస్తున్నా, ఈ డీజిల్ ఆటోలు అన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పంపించండి. వాళ్ళందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కుంటే వాళ్ళకి ఏ రకంగా మనం ప్రత్యేక పథకాలు ఇవ్వగలమో వాటిని మీ అధికారులతో మాట్లాడి ఒక ప్రణాళిక తీసుకురండి. ప్రతి పేదవాడు ఎలక్ట్రిక్ ఆటో కొని హైదరాబాదు నగరంలో నడుపుకుంటే వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఒక ప్రత్యేకమైన పథకం తీసుకురండి. ఈ నగరంలో తిరుగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలు అన్నిటిని కూడా నగరం బయటికి పంపించడం ద్వారా ఈ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. నమస్కారాలు తెలంగాణ ప్రజలకి. ఈరోజు విషయం ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయము డీజిల్ ఆటో అనేవి తీసేయాలని, ఔటర్ రింగ్ రోడ్ అవతల పంపించాలని చెప్పిన ధోరణి చాలా విడ్డూరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తున్నా, వినండి. మీరు ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళ సగం జీవితాలు చితికిపోయినాయి. ఇప్పటికే దాదాపు 40 మంది దాకా ఆత్మహత్య చేసుకున్నారు. మరి మీరు ఇలాంటి వైఖరిని తీసుకొని ఇప్పుడు ఈరోజు డీజిల్ బండ్లు మొత్తానికి తీసేస్తామంటే దాదాపు 40 నుంచి 1,00,000 కుటుంబాలు రోడ్న పడతాయి. దీని గురించి మరలా ఆలోచించి దయచేసి ఇలాంటివి చేయకండి. ఒకవేళ మీరు ఇంతకుముందు చేసిన హైడ్రా లాంటి అన్నప్పుడు మీరు కొన్ని విషయాలు మీకు గుర్తుకు తెస్తున్నాను. ఎవరైనా అడ్డొస్తే తొక్కేసుకుంటూ పోతామని చెప్పారు. మరి ఇప్పుడు కూడా మీరు ఆటో వాళ్ళని కూడా అదే వైఖరితో మాట్లాడతారని నేను స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి పేదోళ్ళ ఉసురు తీసుకోకండి. పేదోళ్ళ దగ్గరికి వెళ్ళి కూడు లాక్కోకండి. దాదాపు 50 నుంచి 1,00,000 కుటుంబాల దాకా రోడ్న పడతాయి. దీని మీద మరలా ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు మరలా తీసుకోకండి. మీకు సలహా సూచనలు ఎవరు ఇస్తున్నారో కానీ ఆ మహానుభావుడికి మాత్రం దండం పెట్టాలి. ఇలాంటి వైఖరితో ఉంటే రాష్ట్రాన్ని మంచి చేద్దామని వచ్చారు, మంచి చేయండి అంతే తప్ప రాష్ట్రాన్ని నాశనం చేయకండి. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే 1,000 రూపాయలు సంపాదించాలంటే అతనికి ఎన్ని తిప్పలు పడాలో. మీరు కోట్లు సంపాదించుకొని మూట కట్టుకొని పెట్టుకున్నారు, కానీ పేదోడు రూపాయి కూడా సంపాదించాలంటే అతను ఎంత కష్టపడాలో అతనికి తెలుసు. పొద్దుగాల పిల్లలను వదిలేస్తే రాత్రి వరకు ఇంటికి వస్తాడో రారో తెలియదు. ఫైనాన్స్ వల్ల ఇబ్బంది, అటు చూసుకుంటే ఇంటి రెంట్లు కానీ వగైరా చాలా ఉంటాయి. దయచేసి అలాంటి వారి మీద మీరు కనికరించి ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నాం. ఇంకోసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకొని పేదోళ్ళ ఉసురు పోసుకోకండి. పేదోళ్ళ ఉసురు పోసుకొని బాగుపడినట్టు చరిత్రనే లేదు. జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా వహించి రాష్ట్రాన్ని అంత ముందుకు ప్రథమ పదంలో తీసుకెళ్ళాలి అంతే తప్ప రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ధోరణి మంచిది కాదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, ఇలాంటి పునరావృతం కాకుండా చూడండి. ఇంకోసారి ఆలోచించండి. లేని ఎడల వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఏముందో వాళ్ళు చెప్తారు, ప్రజలు బుద్ధి చెప్తారు. అది గుర్తుంచుకోండి. మీరు ఇలాంటి వైఖరినే తీసుకొని పోతుంటే మీకు ప్రజలే బుద్ధి చెప్తారు.